అయిపోయింది మా పరిస్థితి అయిపోయింది. చెక్కేస్తా రాగండి మాకు. సో ఈరోజు నేను మీకు ఏం చూపిస్తానంటే, ఈరోజు నేను పూణేకి వెళ్తున్నాను హెల్త్ చెకప్ కోసం. నేను పాల్గొన్న. సో అక్కడ మాకు నేను అంటే ఇప్పుడు దాకా మనం అయితే ఇట్లాగా బయట తిరిగి హెల్త్ చెకప్లో చేయించుకుంది లేదు. సో ఈరోజు అయితే నేను ఆదిత్య బిర్లా హాస్పిటల్ అంటే పూణేలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాస్పిటల్ అనమాట, పెద్ద హాస్పిటల్. సో అక్కడ మాకు వెల్నెస్ ట్రీట్మెంట్ ఎలా జరిగింది, మాకు ఏమేమి టెస్టులు చేశారు, సో మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి ఎంజాయ్ చేయండి. లైక్ అంటే చాలామందికి ఏంటంటే పూణే చూడని వాళ్ళకి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. చూసిన వాళ్ళు పూణే చూసిన వాళ్ళు అయితే ఒకసారి మీ మెమరీస్ అన్ని రీగైన్ చేసుకోండి, లైక్ రివైజ్ చేసుకోండి. సో ఎవరైతే చూడలేదో వాళ్ళకి ఈ వీడియో ఓకేనా, మీరు తిట్టుకోవద్దండి సరేనా. సో ఉదయాన్నే మేమైతే 7కి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ఆకలి. ఏంటంటే ఈరోజు ఉపవాసం ఉండాలి బ్లడ్ టెస్ట్ తీసుకునేదాకా అనే దగ్గర నుంచి మాకు ఆకలి స్టార్ట్ అయింది. సో నెల్లూరు వదిలేసి వచ్చేసినాక నేను పూణేకి రావడం ఫస్ట్లో అయితే చాలా ఇబ్బంది పడ్డాను. చాలా అంటే దిగులు, మీకు తెలిసిందే కదా, మామూలు దిగులు కాదంటే ఆ ఏరియాలో మా గ్రీన్ సిటీ, ఆ తర్వాత నెల్లూరు అవంతా చూసి ఇక్కడ నాకు అలవాటు కాలేదనమాట. తర్వాత ఏం జరిగిందని అంటే ఈ చుట్టుపక్కల ఏరియా కూడా సేమ్ మన ఇంటి చుట్టుపక్కలలాగే ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మెక్డానల్డ్స్ కూడా ఉంది. అడమ్మా పడవ మంచి హైవేలు అంటే జనాలు ఏమో మనకి తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లొకేషన్స్, ఈ కొండలు నేను అనుకున్నది అంటే లైక్ ఇలాంటిది ఒక డ్రీమ్ లొకేషన్ అనమాట. అది నాకు ఎందుకో నచ్చింది. చూసారా ఇది మరీ టోల్ గేట్. అది మరి ఏదో అనుకున్నారు, పడదాలు గిరదాలు కాబట్టి ఉండేసరికి టోల్ గేట్ అది. సో ఆ విషయానికి అయితే వచ్చేస్తాను. మా ఇంటి దగ్గర నుంచి తెలుగులో స్టార్ట్ అయ్యి నేను పింప్రి చించోడ్ అని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ఏంటంటే దారి మొత్తంలో మంచి మంచి కొండలు, మంచి మంచి లొకేషన్లు చూసి ఎంజాయ్ చేయండి. మ్యూజిక్ ఎడతాను. ఇదేంటిది రోడ్డు మధ్యలో కట్టారనుకుంటున్నారా? అది బస్ స్టాప్ అండి. బస్సు డైరెక్ట్గా అక్కడే వచ్చి ఆపిద్ది. సో దాని పక్కనే కనెక్టెడ్గా ఒక సబ్వే లాంటిది, లైక్ సబ్వే అనాల బ్రిడ్జ్ అండి అది. సారీ, ఇంకా మనం పూణేకి పోవాలా. ఇది పింప్రి చించోడే. పూణే అంటే ఇంకా చాలా దూరం ఉంది. ఈ ఏరియా మాత్రం నాకైతే ఏదో మన నెల్లూరు, బీవీ నగర్, తర్వాత మాగుంట లేఅవుట్లో తిరిగినట్టే ఉందబ్బా. అంటే రోడ్లు అలా ఉన్నాయి, ఆ వాతావరణం ఉందని, ఏదో ఎదిగిందనో మందంత ఎదగలేదనో కాదండి, ఏదో జోక్. సో ఇది వచ్చేసి టాటా వాళ్ళ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్, కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఈ ట్రక్కులు, తర్వాత చిన్న చిన్న వ్యాన్లు, టాటా మ్యాజిక్లు. ఇది వచ్చేసి ఇంతకుముందు సినిమా హాల్ అంటే ఇప్పుడు దీన్ని ఏదో కార్యాలయం చేశారు, మరి మొత్తానికి ఏదో తెలీదు. దీన్ని చూసి నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మన ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ఉండే, ఆ ఫ్లైఓవర్కి రంగులేసి ఉంటారు కదా, అదే గుర్తొచ్చింది నాకు. ఏమైనా హోమ్ టౌన్స్ వైఫ్స్ అబ్బా.
సో మొత్తానికైతే మనం ఆదిత్య బిర్లా మెమోరియల్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. పెద్ద హాస్పిటల్ అని అబ్బాయి ఇది. అసలు నేను హాస్పిటల్కి రావాల్సిన కారణం ఏంటంటే మాకు యాన్యువల్ హెల్త్ చెకప్ ఉండిద్ది. అందులో ఇంకోటి ఏంటంటే పెద్ద విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళలోనే ఒక అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత నుంచి మైండ్ చెడిపోయిందనమాట. ఒకటే టెన్షన్, హాస్పిటల్లో చెకప్స్లో ఏమొస్తుందో, హార్ట్, కొలెస్ట్రాల్, షుగరు, వామ్మో భయపడ్డా బ్రో. హాస్పిటల్కి వచ్చాం, ఏం బయటపడతాయి? ఏముంటుందో అదే సస్పెన్స్ అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది. చెక్ చేస్తారు ఆగండి మాకు. సో లోపలికైతే వెళ్ళిపోదాం. అదే ఎంట్రన్స్. మనోడు పోలీసే, ఒక సెక్యూరిటీ అనుకున్నారు, పోలీసు. ఇది లోపల ఉండే వ్యవహారం. మనోడేనా ఆదిత్య బిర్లా అంటే ఏమో తెలియదు. సో వచ్చిన దగ్గర నుంచి మాకు ఒకటే డౌట్, వెల్నెస్ సెంటర్ ఎక్కడ అంటే? వెల్నెస్ సెంటర్ అంటే మా లాంటి రోగులు అంటే కార్పొరేట్ రోగుల్ని సపరేట్గా చూసే ఒక 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 బృందం అనమాట. అది ఇదో కనిపిస్తుంది కదా, అదే వెల్నెస్ సెంటర్. యాక్చువల్గా మేము అక్కడికి పోలా, ఒకరినైనా అడిగేది అని చెప్పి స్ట్రైట్గా సీదా అట్టో వెళ్ళిపోయాం. కాకపోతే అక్కడ సెక్యూరిటీ కూడా మమ్మల్ని లోపల పోనీకుండా అడ్డుబండే అని అన్నాడు. సో తీరా వచ్చేసిన వెంటనే స్టార్టప్ ఓపెనింగ్ పిక్చర్లోనే మన వాళ్ళందరూ టిఫిన్ కుమ్మేస్తున్నారు. అసలు మాకు ఒక ఫైల్ ఇచ్చారు, మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి అన్న. దాంట్లో ఎమర్జెన్సీ, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవరికి ఫోన్ చేయాలో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాను, మేము నా ఫోన్ నెంబర్ ఇచ్చాం. సో మొత్తానికి పెద్ద టాస్క్ కంప్లీట్ చేసాం. అదే బ్లడ్ ఇచ్చేసాం, అంటే బ్లడ్ శాంపుల్ ఇచ్చేసాం. వచ్చి రాగానే ఆ టిఫిన్ మీద పడిపోయామంతే. 2 వడ, ఒక ఇడ్లీ, ఆ శాండ్విచ్. చూసారా మన నేపాలీ పిల్ల నాకు ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తుంది. సో మొత్తం అంతా తగిలిచ్చేసింది, ఎక్విప్మెంట్ అంతా పొట్టకదిచ్చేసారయ్యా. సారీ, నేపాలీ పిల్ల కదా, పిల్ల త్రిపుర పిల్ల. మిస్ అయ్యా కదా. పొట్ట చూపిస్తాను అనుకోబాక, ఎక్విప్మెంట్ చూపిస్తాను. ఏంద్రా ఈడు పొట్ట అనుకుంటున్నారా, బియ్యం బస్తా అనుకుంటున్నారా, ఒడ్లు బస్తా అనుకుంటున్నారా, ఇవన్నీ అనుకోబాకండి. సో మొత్తానికి అయితే అన్ని టెస్ట్లు అయిపోయి తిరిగి వస్తుంటే ఈ కారు ఎమాగుంది అసలు. సో మేమైతే హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే తలెగౌకి మధ్యలో ఒక ఏరియా ఉంటుంది అనమాట, రావేత్తలో ఇక్కడ రౌడీ మోమోస్ అని ఒక కేఫ్ ఉంది. సో మోమోస్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత ఆమె లాస్ట్లో లావా కేక్ ఒకటి ఇచ్చిందబ్బా. లావా కేక్ కాదు అది, మఫిన్ కూడా కాదు, ఏంది వాఫిల్ విత్ డెత్ బై చాక్లెట్ అంట ఇచ్చారు. సూపర్గా ఉంది అసలు. మీకు పూణేకి వచ్చిన దగ్గర నుంచి నా ఛత్రపతి శివరాజు గారిది, లేదంటే రాజులు, కత్తులు, గిత్తులు, గుర్రాలు మొత్తం కనపడుతుంటాయి బాబా. చూసారా చీకట్లో. చూసారా మన రిటర్న్లో ఇందాక ఫస్ట్లో మీకు మార్నింగ్ చూపించాను కదా టోల్ గేటు, ఇప్పుడు ఈ టోల్ గేట్ అది ఎంత రద్దీ అయిపోతుందో చూడండి. నైట్ కూడా వీళ్ళకి ఏం పనులు రా బాబు మీరు. సో మొత్తానికి చెకప్స్ అన్నీ అయిపోయి మొత్తం మేము తిరగాల్సిన తిరిగేసి రిటర్న్ అయితే వచ్చేసాం. మొత్తం చూపించాను కదా, అదే రేకుల షెడ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లో మాకు ఏందో నాకు అంత చూశారు అని అనిపించలేదు, లైక్ అంత కేర్ తీసుకొని అనిపించలేదు. సో రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా టెస్ట్లు అన్నీ చేంజ్ చేసుకొని రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి తెలియదు, వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా దారిలో ఇక్కడ ఏంటంటే చెరుకులు, అమ్మ బడవ ట్రాక్టర్లో లోడ్లు వెళ్తున్నారు బాబా చెరుకులా. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా.